ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రస్తావన సంయోగాల్లో థర్డ్ రామంలో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా. 5 విభిన్న ఎరుపు రంగు బంతులు, 4 విభిన్న నలుపు రంగు బంతులు ఇలా ఇచ్చాడు. వీటన్నిటిని ఒకే వరుసలో ఏ రెండు ఒకే రంగు బంతులు పక్క పక్కన లేకుండా ఫస్ట్ ఏర్పాటు చేయమన్నాడు. ఇది ఫస్ట్ బిట్. రెండో బిట్ తర్వాత చూద్దాం. ముందు ఫస్ట్ బిట్ చూడండి. సో ఇచ్చినవి మొత్తం మనకి 5 ఎరుపు రంగు బంతులు ఇచ్చాడు, 4 నలుపు రంగు బంతులు ఇచ్చాడు. ఈ 9 బంతులు ఉన్నాయి కదా, వీటిల్లో ఏ రెండు ఒకే రంగు బంతులు పక్క పక్కన లేకుండా మీరు ఎన్ని అమరికలు ఏర్పరచవచ్చు అన్నాడు. అందుకని అంటే ఏ రంగు బంతులు పక్క పక్కన రాకూడదు, ఒకే రంగు బంతులు పక్క పక్కన రాకూడదు, డిఫరెంట్గా రావాలి, అంటే ఆల్టర్నేట్గా రావాలి. దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ ఈ 4 నలుపు రంగు బంతుల్ని అరేంజ్ చేస్తాను. డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో నలుపు రంగు అంటే బ్లాక్ కదా, 4 ఇచ్చాడు కదా, అందుకని B1 B2 B3 B4 ముందు వీటిని అరేంజ్ చేశాను పక్క పక్కన లేకుండా. అరేంజ్ చేసినప్పుడు మరి వీటి మధ్య ఖాళీలు ఎన్ని వస్తాయి మీకు? 1 2 3 4 5. మరి 5 ఖాళీల్లో ఆ 5 ఎరుపు రంగు బంతుల్ని అమర్చాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు B1 B2 B3 B4 ఏర్పాటు చేశాం కదా, మరి వీటిని ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు? ఈ 4 స్థానాల్లో ఈ 4 బంతులను ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు అంటే 4p4. 4 స్థానాల్లో 4 ఎరుపు రంగు బంతులు, అదే 5 స్థానాల్లో 4 ఎరుపు రంగు బంతులు అంటే 5p4 ఎన్పిఆర్ ఫార్ములా. సో ఈ 4 ప్లేసుల్లో ఈ 4 నలుపు రంగు బంతుల్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే 4p4 వేస్లో. తర్వాత ఇక్కడ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 1 2 3 4 5. ఈ 5 ఖాళీల్లో ఖచ్చితంగా 5 ఎరుపు రంగు బంతులే ఉండాలి. ఎందుకంటే వాడు అన్నాడు ఏ 2 రంగు బంతులు ఒకే పక్కన లేకుండా రావాలి అన్నాడు. ఇప్పుడు పక్కన రావట్లేదు కదా, ఆల్టర్నేట్గా పెట్టాం కదా చూడండి. అంటే ఈ 5 స్థానాల్లో ఆ 5 ఎరుపు రంగు బంతులు ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు అంటే 5 స్థానాల్లో 5 ఎరుపు రంగు బంతులు అంటే 5p5. 5 స్థానాల్లోకి 5 వస్తువులు అంటే 5p5 అంటే ఎంత? 5 ఫ్యాక్టోరియల్. ప్రాథమిక సూత్రం ప్రకారం కావాల్సిన అమరికలు అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. లాస్ట్ అదే చూడండి. సో ఎక్స్ప్లెయిన్ మళ్ళీ వెళ్దాం. ఏ రెండు రంగు బంతులు ఒకే రంగు బంతులు పక్క పక్కన లేకుండా అన్నాడు. సో ఫస్ట్ ఏం చేశాను, నేను నలుపు రంగు బంతులన్నీ ఏర్పాటు చేశాను. నలుపు రంగు బంతులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. 4టిని వాటిలో ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు? 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. తర్వాత వాటి మధ్య ఖాళీలు ఎన్ని వస్తున్నాయి? డయాగ్రామ్ ప్రకారం మీకు అర్థమైపోద్ది. 5 ఖాళీలు వస్తున్నాయి. ఈ 5 ఖాళీలకు 5 ఎరుపు రంగు బంతులతో అమర్చిన ఏంటంటే 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్. దేర్ఫోర్ ప్రాథమిక సూత్రం ప్రకారం కావాల్సిన అమరికలు అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఇంటూ 120 దట్ ఈక్వల్స్ టు 2880. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేద్దాం. సో ఈసారి సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు చూడండి. సెకండ్ బిట్ ఏమన్నా అంటే ఒకే రంగు బంతులు ఒకే చోట ఉండేటట్లుగా ఏర్పాటు చేయండి అన్నాడు. ఒకే రంగు బంతులు ఒకే చోట, ఇలా చెప్పాను మన లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఒకే రంగు బంతులు ఒకే చోట, అవన్నీ ఒకే చోట ఉండే విధంగా చూడన్నాడు. ఎప్పుడైనా సరే ఒకే చోట ఉండేలా చూడండి అన్నప్పుడు ఒకే చోట ఉండాలంటే దాన్ని మొత్తాన్ని యూనిట్గా తీసుకోవాలి. అందుకని ఫస్ట్ ఏం చేస్తానంటే ఆ 5 ఎరుపు రంగు బంతులు ఉన్నాయి కదా, వాటిని యూనిట్గా తీసుకుంటాను. 4 నలుపు రంగు బంతుల్ని ఒక యూనిట్గా తీసుకుంటాను. మరి ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ చూడండి. 5 ఎరుపు రంగు బంతులను ఒక చోట తీసుకున్నాను, 4 ఎరుపు రంగు బంతులు ఒక యూనిట్గా తీసుకున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, దీన్ని ఒక యూనిట్గా తీసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ R1 R2 R3 R4 తీసుకున్నాను. ఇంకొకరు వచ్చి క్వశ్చన్ అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్టే B1 B2 B3 B4 తీసుకోవచ్చు కదా, తర్వాత R1 R2 R3 R4 R5 తీసుకోవచ్చు కదా అని. అంటే ఈ 2 యూనిట్లని వాటిని ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు అంటే 2p2 వేస్లో అంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే ఈసారి B1 రావచ్చు, ఈసారి R1 రావచ్చు. అంటే వాటిని ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ వేస్ అరేంజ్ చేయొచ్చు. తర్వాత క్వశ్చన్ ఏంటంటే R1 R2 R3 R4 5ని ఈ 5 స్థానాల్లో 5టిని ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు అంటే 5p5. అలాగే B1 B2 B3 B4ని ఈ 4టిని ఈ 4 స్థానాలు ఎన్ని రకాలుగా ఏర్పాటు చేయొచ్చు అంటే 4p4. దేర్ఫోర్ కావాల్సిన అమరికలు అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 120 ఇంటూ 24 దట్ ఈక్వల్స్ టు 240 ఇంటూ 24 దట్ ఈక్వల్స్ టు 5760. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, మీ అందరికీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎప్పుడైనా సరే
ఒకే రంగు బంతులు ఒకే చోట ఉండేటట్లుగా. లాస్ట్ క్లాస్లో వచ్చింది గణిత శాస్త్ర పుస్తకాలన్నీ ఒకే చోట, భౌతిక శాస్త్ర పుస్తకాలన్నీ ఒకే చోట, రసాయన శాస్త్ర పుస్తకాలన్నీ ఒకే చోట ఉండే విధంగా ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు మీ అందరూ ఏం చేసాం మనం, వాటన్నిటిని ఆ గణిత శాస్త్రం పుస్తకాలన్నింటిని ఒక యూనిట్గా తీసుకుందాం, భౌతిక శాస్త్ర పుస్తకాలన్నింటిని ఒక యూనిట్గా తీసుకుందాం, రసాయన శాస్త్ర పుస్తకాలన్నింటిని ఒక యూనిట్గా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ 3 యూనిట్లు ఫామ్ అయ్యాయి కదా, ఈ మూడింటిని వాటిని ఎన్ని రకాలుగా ఏం చేసామంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసాం, అంటే 3p3 వేస్లో. అలాగే ఇక్కడ కూడా ఒకే రంగు బంతులన్నీ ఒకే చోట ఉండేటట్లు అన్నప్పుడు ఆ 5 ఎరుపు రంగు బంతులను ఒక యూనిట్గా తీసుకున్నాను, 4 నలుపు రంగు బంతులను ఒక యూనిట్గా తీసుకున్నాను. అప్పుడు 2 యూనిట్లు వచ్చినాయి. ఈ 2 యూనిట్లను వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2p2 వేస్, అంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ 5 ఎరుపు రంగు బంతుల్ని ఆ 5 స్థానాల్లోకి ఎన్ని రకాలుగా ఏం చేయొచ్చు అంటే 5p5. అలాగే 4 నలుపు రంగు బంతులను వాటిని అంటే 4p4. చూడండి, అప్పుడు 2 యూనిట్ల బంతులను అమర్చే విధానాలు ఎన్ని, 2p2 అంటే 2 ఫ్యాక్టోరియల్. తర్వాత 5 ఎరుపు రంగు బంతుల్ని వాటిని అమర్చచ్చుగా, ఒక యూనిట్గా ఉండాలి అంతే, పక్కనే ఇలా ఉండాలని రూల్ ఏం లేదు. ఆ 5 ఒక యూనిట్గా కలిసి ఉండాలి. మరి 5 ఎరుపు రంగు బంతులు వాటిని ఎన్ని రకాలుగా అమర్చచ్చు, 5 స్థానాల్లో 5 ఎరుపు రంగు బంతులు అంటే 5p5. చూడండి, 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్. అలాగే 4 విభిన్న రంగు బంతులు వాటిని ఎన్ని రకాలుగా అమర్చచ్చు, 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. దేర్ఫోర్ కావాల్సిన అమరికలు అంటే మనకు ప్రాథమిక సూత్రం ప్రకారం 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, 5760. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అలాగే ఈసారి క్వశ్చన్ చూడండి. A1, A2, A3, A4, A5 అండ్ సో ఆన్ A10 అనే 10 మంది విద్యార్థులను ఒక వరుసలో, ఇక్కడ బిట్లు ఇచ్చాడు మనకి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ ఎలా ఇచ్చాడంటే ఫస్ట్ బిట్టు ఈ వెనకాల ప్రాబ్లం లాగే, అందుకని డిఫరెంట్గా ఈ 2 బిట్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ప్రాబ్లం చూద్దాం, ఈ బిట్ చూద్దాం. A1, A2, A3లు కలిసి ఉండేటట్లుగా అమరికలు ఏర్పాటు చేయమన్నాడు. మొత్తం ఇచ్చింది 10 మంది విద్యార్థులు. మరి మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే కలిసి ఉండేటట్లుగా ఏర్పాటు చేయండి అన్నప్పుడు అంటే అంతా గ్రూప్గా ఉండాలి. అంటే A1, A2, A3 అని ఒక గ్రూప్గా ఉండాలి. అలా ఇచ్చినప్పుడు మీకేం చెప్పాను, ఫస్ట్ దాన్ని ఒక యూనిట్గా తీసుకోమని చెప్పాను. తర్వాత చూడండి, A1, A2, A3ని కలిసి ఉండేటట్లా అని అడిగాడు. అందుకని చేశానంటే ఇక్కడ A1, A2, A3లను ఒక యూనిట్గా అనుకున్నప్పుడు సో ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు మనకి వీళ్ళ ముగ్గురిని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు మిగిలిన విద్యార్థులు ఎంతమంది, 7. అంటే మొత్తం 10 మంది కదా, 10 మందిలో ముగ్గురిని ఒక యూనిట్గా తీసుకున్నాను. ఇక మిగిలిన ఎంతమంది, 7. అంటే మొత్తం కలిపితే ఒక యూనిట్ ప్లస్ 7 అంటే మొత్తం ఎంత, 8 విద్యార్థులు ఒకే వరుసలో అమర్చాలన్నాడు. ఒకే వరుసలో 8 మంది ఎన్ని రకాలుగా అమర్చంటే 8p8. ఈ 8 మందిని 8 స్థానాలు ఎన్ని రకాలుగా అమర్చంటే 8p8 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు, అంటే 8 ఫ్యాక్టోరియల్. తర్వాత క్వశ్చన్ ఏంది, ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. దేర్ఫోర్ కావాల్సిన విధానాలు అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో క్వశ్చన్ జాగ్రత్త చూడండి. A1, A2, A3లన్నీ కలిసి ఉండేటట్లుగా అమర్చండి అన్నాడు. 10 మంది విద్యార్థులను ఒకే వరుసలో A1, A2, A3లు కలిసి ఉండేటట్లుగా అమర్చండి అన్నాడు. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, అలా కలిసి ఉండేటట్లుగా అన్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా ఒక యూనిట్గా తీసుకోండి అని చెప్పాను. అలాగే A1, A2 అయితే ఒక యూనిట్గా తీసుకున్నాను. వీళ్ళ ముగ్గురిని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన మొత్తం ఎంతమంది, 10 మంది. ఈ 10 మందిలో మిగిలిన స్టూడెంట్స్ ఎంతమంది, 7. అప్పుడు 7 + 1 అంటే ఎంత అయింది, యూనిట్ 8 అయింది. ఈ 8 మంది విద్యార్థులను ఒకే వరుసలో ఎన్ని రకాలుగా అమర్చచ్చు అంటే 8p8 అంటే 8 ఫ్యాక్టరీలు వేసి అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, వీటిని కలిసి ఒక యూనిట్ కలిసి ఉండాలన్నారు అంతే, వాటిని అరేంజ్ చేసుకోవచ్చు కదా. మరి A1, A2, A3లని వాళ్ళని ఈ 3 స్థానాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే 3p3 వేస్, అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. దేర్ఫోర్ మరి ప్రాథమిక సూత్రం ప్రకారం కావాల్సిన అమరికలు అంటే ఏమైంది, 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. చూసుకుంటే ఎప్పుడైనా సరే రిమైనింగ్ వెనకాల ప్రాబ్లమ్స్కి అంతే చేసాం. కలిసి ఉండేటట్లుగా అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏవైతే కలిసి ఉండేటట్లుగా అంటున్నాడో వాటిని ఒక యూనిట్గా తీసుకోవాలి. సో ఇక్కడ A1, A2 అయితే ఒక యూనిట్గా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు మిగిలిన 7 సభ్యులు ఈ ఒక యూనిట్, మొత్తం అంతా 8. ఈ 8 మంది ఎన్ని రకాలుగా ఏం చేస్తుంటే 8p8 వేస్ అరేంజ్ చేసుకోవచ్చు. 8 మంది 8 స్థానాల్లో 8p8 వేస్ అంటే 8 ఫ్యాక్టరీ వేస్ అరేంజ్ చేసుకోవచ్చు.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, A1 A2 A3 వాళ్ళల్లో వాళ్ళు ఎందాక ఏం చేస్తుంటే 3 వేస్ అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. దీనిలో కావాల్సిన విధానాలు అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇంతవరకు ఒక మోడల్లో ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అందుకని ఇక్కడ దాకా బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు బిట్స్ని కొంచెం డిఫరెంట్గా ఉంటే నెక్స్ట్ క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అప్పుడు బాగా మైండ్లో స్టోర్ అవుతాయి.